ఇంట్లో పెళ్లి కాని ఆడవాళ్ళు ఉంటారు. అంటే లైక్ అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు. వాళ్ళు ఎవరికైతే ఉన్నారో ఆ ఒక్క దోషాన్ని పోగొట్టడానికి, అంటే లైక్ పెళ్ళి కావడానికి ఒక్క పరిహారం చేస్తారా? ఇప్పటివరకు ఎన్నో పరిహారాలు చేసే ఉంటారు కదా. రకరకాలైనటువంటి గుళ్ళకు పోయారు, పూజలు చేశారు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేసే ఉంటారు కదా. చాలా ఇబ్బందులు పడే ఉంటారు కదా. ప్రతి ఫంక్షన్కి పోయిన కాడ అక్కడ ఇక్కడ అమ్మలక్కల ముచ్చట్లు ఎట్లా ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే కదా. మరి వాటన్నిటినీ కూడా తప్పించుకోవాలి అని అంటే మాత్రం ఒకటే ఒక పరిష్కారం మీరు చేయగలుగుతారా? మీకు సాధ్యమైనంత వీలుగా మీకు ఎప్పుడైతే వీలు కుదురుతుందో ఆ స్పెసిఫిక్ టైంలో మంచిగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని తలంటు స్నానం చేసి ఒక డేలో ఒక సిరీస్ ఆఫ్ డే, అంటే లైక్ మనం చూసుకున్నట్టయితే ఒక 11 days లేదంటే ఒక 21 days లేదంటే ఒక 41 days పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ఎంచక్క ఒక డేలో 6 o'clock అనుకున్నాం అనుకోండి. పొద్దునైనా పర్లేదు, సాయంత్రం అయినా పర్లేదు. 6 o'clock అనుకున్నాం, సాయంత్రం పూట అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీలు కుదిరేది ఆ టైంలోనే, లేదంటే పొద్దున టైంలో మనకి వీలు కుదురుతుంది కాబట్టి ఆ టైం ఆఫ్ పీరియడ్లో మనం చూసుకున్నట్లయితే రుక్మిణి కళ్యాణం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కృష్ణుడికి, అదేవిధంగా చూసుకున్నట్లయితే రుక్మిణీదేవికి జరిగినటువంటి ఒక సంఘటనల ద్వారా ఆధారమైనటువంటి ఒక ఘట్టం అది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ లేఖ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ ఒక్క లేఖ ఏదైతే ఉందో దాన్ని పారాయణ చేయడం, అంటే లైక్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రుక్మిణి కళ్యాణం అని చెప్పేసి 20 rupees ఆర్ 30 rupees లేదంటే 110 rupees 150 rupees మీకైతే బుక్ అనేది దొరుకుతూ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. థిన్గా ఉంటుంది. ఆ ఒక్క బుక్ని కనుక మీరు తెచ్చి ఆ రుక్మిణి కళ్యాణాన్ని, ఆ ఘట్టాన్ని ఏదైతే ఉందో కృష్ణుడికి లేఖ రాసిన తర్వాత కృష్ణుడు వచ్చి రుక్మిణికి పెళ్లి చేసుకోవడం అనేటువంటి ఆ ఒక ఘట్టం ఏదైతే ఉందో అది అందులో ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అది కనుక మీరు పారాయణ చేయగలిగితే దాని యొక్క శక్తి అనేది ఏ రకంగా ఉంటుందంటే మాత్రం అది నా మాటలతో నేను చెప్పలేను. ఆ ఒక శక్తి అనుభవైక వేద్యం. అంటే అది ఎలా చెప్పాలి అంటే మాత్రం నన్ను నమ్మమని నేను ఎప్పుడు చెప్పను, నన్ను నమ్మి మీరు పారాయణ చేయమని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పను. ఆ ఒక కృష్ణ భగవానుడి మీద మీకు నమ్మకం ఉంటే, ఆ ఒక కృష్ణ భగవానుడి మీద మీకు నమ్మకం, అపారమైనటువంటి నమ్మకం కనుక ఉన్నట్లయితే ఒక్కసారి 21 days అయినా సరిపోతుంది. మనం చూసుకున్నట్టయితే 41 days అయినా మీరు ప్రయత్నం చేసి చూడండి. మీ యొక్క జీవితంలో మార్పులు రాకుంటే దేనికంటే అది ఎలా మార్పు వస్తుంది, ఎలా వస్తుంది, మీ యొక్క జీవిత అనుగుణంగా ఏ విధమైనటువంటి మార్పులు ఉంటాయి అనేది మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అంతే. నేను పారాయణ చేయమన్నాను కదా అని చెప్పేసి ఇంకో రకంగా మీరైతే చేయకండి. ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు రుక్మిణి కళ్యాణం చదివిన తర్వాత చదవక ముందు ఏ రకంగా ఉన్నది మా పరిస్థితి అని చెప్పేసి ఒక్కసారి రివైండ్ చేసుకొని చూడండి. ఫస్ట్ 21 days కాకుండా 11 days పెట్టుకోండి. 11 days పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఆ పీరియడ్స్ టైము అది ఏదైతే ఉందో దానికి అడ్డంకు లేకుండా ఆ ఒక టైంకి, అంటే ఆ టైం రాకముందుకే ఈ యొక్క 11 days పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఎంచక్క ఆ టైంకి ఆ పీరియడ్స్ టైం ఏదైతే ఉందో అది రాకుండా ఒక అడ్డంకు లేనటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైమ్ ఆఫ్ ది 11 days ఆఫ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఎంచుకొని మీరు 11 days ఆఫ్ పీరియడ్ మంచిగా ఎంచక్క ఈ యొక్క రుక్మిణి కళ్యాణం అనేటువంటిది చదవడం కేవలం దాన్ని పెట్టుకొని ఈ స్పెసిఫిక్ టైంలో మీ ఇంట్లో ఎంచక్క దీపారాధన చేసుకుంటే దీపారాధన చేసుకోవచ్చు, లేదు అనుకుంటే లేదు. జస్ట్ బికాజ్ ఆఫ్ ది చదవడం అయితే ప్రారంభం చేయండి. కంటిన్యూస్గా ఒక టైం పీరియడ్లో మీరైతే చదవడానికి ప్రయత్నం చేస్తే దాని యొక్క ఫలితం అనేది నా నోటితో నేను చెప్పను, ద మిరాకిల్స్ అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. మీకు ఒకవేళ గనక చాగంటి గారు చెప్పినటువంటి ఈ రుక్మిణి కళ్యాణానికి సంబంధించినటువంటి చాగంటి గారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి వినకపోతే ఒక్కసారి వినండి. ఆ ఒక దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కరిగిపోతాయని చెప్పుకోవచ్చు. వన్స్ మీరు ట్రయల్ చేసిన తర్వాత మీకు జీవితంలో ఎంతో కొంత మార్పులు అనేవి చవి చూస్తారు అని చెప్పేసి కన్ఫామ్గా చెప్పగలను. చెప్తున్నా ఆ ఒక టైం పీరియడ్లో ఏదో ఒకటి తేడా జరిగిందే అనుకోండి, మీరు ఏం చేస్తారు అని అంటే మాత్రం దాన్ని కంటిన్యూ చేయకుండా సడన్ డేస్ వరకు ఆపి అప్పుడు మీరేం చేస్తారు అంటే మాత్రం చదివిన తర్వాత ఇలా ఉంది, చదివిన తర్వాత ఇప్పుడు ఆపేసాం కదా ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటిది
రీకాలింగ్ అనేది చేసుకోండి. దాని తర్వాత మీరు 21 డేస్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ 21 డేస్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ఎంచక్కా మీరు దాన్ని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులున్నా, ఏ రకమైనటువంటి ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తొలగిపోయేందుకు చాలా వరకు అవకాశం ఉంటుందన్నమాట. అర్థమైందా? చదవమనే చెప్తున్నా, పూజ చేయమని చెప్పట్లే ఇక్కడ. కేవలం చదవడం ద్వారా అంతే, కేవలం చదవడం ద్వారా ఈ రకమైనటువంటి ఫలితాలు మీకు కంపల్సరీ జరుగుతాయి, కంపల్సరీ. అర్థమైందా? మరి ఆ రకంగా మనం చూసుకున్నట్టయితే ఈ 21 పీరియడ్ అయిపోయింది. 21 పీరియడ్ ఆఫ్ ది టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మాత్రం 41 డేస్ ఆఫ్ పీరియడ్ అనేది మీరు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కంపల్సరీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క టైం పీరియడ్లో రకరకాలైనటువంటి విషయాలలో అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయి. అండ్ లైక్ ఇప్పుడు ఆ భగవంతుని యొక్క కృప కలగాలి అని అంటే మాత్రం ఈ 11 డేస్ పెట్టుకున్నా, అదేవిధంగా చూసుకున్నా 21 డేస్ పెట్టుకున్నా, అంతేకాకుండా ఈ యొక్క 41 డేస్ ఆఫ్ పీరియడ్ మీరు పెట్టుకున్నా కానీ ఏదో ఒక అడ్డంకు అనేది వస్తూనే ఉంటుందన్నమాట. ఎందుకు అని అంటే మాత్రం మీరు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో, బ్యాక్ ఆఫ్ ద స్టెప్ మీ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది కరుగుతుంది అని అర్థం. ఎప్పుడైతే అడ్డంకులు వస్తూ ఉంటాయో అప్పుడు మీరు చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది కరుగుతుంది అని అర్థం అన్నమాట. మీరు దాన్ని రియలైజ్ అయ్యి ఇంతకంటే నేను పూనికగా ఏ విధంగా చేయగలను, ఈ షార్ట్ టైం పీరియడ్లోనే ఇంతకంటే బెస్ట్ అవుట్పుట్ నేను ఏ విధంగా తీసుకొని రాగలను, ఆ ఒక్క కృష్ణుడి మీద నేను ఎంత నమ్మకాన్ని పెడితే ఆ ఒక కృష్ణుడు ఆ ఒక 11 డేస్ పీరియడ్ కావచ్చు, ఒక 21 డేస్ పీరియడ్ కావచ్చు, ఆ ఒక స్పెసిఫిక్ 41 డేస్ పీరియడ్ కావచ్చు నాకు కంప్లీట్ అవుతుంది అనేటటువంటి పశ్చాత్తాపానికి గురై నువ్వు కనుక చేయగలిగితే అంతకు మించినటువంటి రిజల్ట్స్ అనేవి ఈ యొక్క రుక్మిణి కళ్యాణం ద్వారా మీకైతే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. జస్ట్ బికాస్ చదవడం వల్ల మాత్రమే. ఆ ఒక రిజల్ట్స్ అనేవి నా నోటితో నేను చెప్పను, అవి అనుభవంలోకి వస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి జస్ట్ చాంటింగ్ ఒకటే, చదవండి అంతే. నేను ఇంకోటి చేయమని చెప్పేసి నేను అనట్లేదు. ఇన్కేస్ వీళ్ళు ఉంటే మీకు నిత్య పూజ చేసేటువంటి అలవాటు ఉంటే ఆ ఒక పూజ చేసిన తర్వాత మీరు ఒక రుక్మిణి కళ్యాణాన్ని చదివితే ఇంకా బెటర్ రిజల్ట్ అనేది వచ్చేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక ట్రై చేయగలిగితే చెయ్యండి, లేదు అనుకుంటే మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క లైఫ్లో చాలా వరకు చేంజెస్ అనేవి కనిపించేందుకు అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైనా కానీ ఆడపిల్లలు ఉంటే ఈ యొక్క వీడియో వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి రుక్మిణి కళ్యాణాన్ని సజెస్ట్ చేయండి. వాళ్ళకి అది చదివేలా మీరు ప్రోత్సహించండి. ఎందుకంటే మాత్రం వాళ్ళు బ్యాక్ ఎండ్లో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది కరిగితేనే వాళ్ళకి ఆ ఒక వివాహానికి అర్హత అనేది సాధించుకుంటారన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇన్ని పూజలు చేస్తాం, అన్ని రకరకాలైనటువంటి విధాలుగా ఈ యొక్క ఆయన దగ్గరికి పోతే ఇది జరుగుతుందని చెప్పేసి, ఆయన దగ్గరికి పోతే అది జరుగుతుందని చెప్పేసి ఇట్లా ఈ రకరకాలైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. ఈవెన్ వాళ్ళు చేయనప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ అన్న తమ్ములో ఎవరో ఒకరు చేస్తారా చేయరా వాళ్ళ గురించి. అదే ఈ యొక్క రుక్మిణి కళ్యాణాన్ని చేయమని చెప్పేసి దట్స్ ఆఫ్ ద ప్లేస్లో రుక్మిణి కళ్యాణాన్ని చేయమని చెప్పండి. మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపించకపోతే దేనికంటే దానికి ఖచ్చితంగా కనిపిస్తాయి. మరి ఒక దీక్షగా తీసుకొని చేయాలన్నమాట. ఒక రోజు 2 రోజులు చేసి నాకు కలగలేదు అని అంటే మాత్రం అది ఎట్లా ఉంటుంది చెప్పు, నాకు అర్థం కాకడతా. ఇన్ సెన్స్ అది ఒక్కసారి ఒక రుక్మిణి కళ్యాణం చదవడం అలవాటు అయింది అనుకోండి, మీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక రుక్మిణి కళ్యాణాన్ని చదవకుండా ఉండలేకపోతారు అనమాట. అంతటి ఇంటెన్స్తోని, అంతటి ఆ ఒక అమ్మవారు రాసినటువంటి లేఖ అనేది అంత మధురంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. జస్ట్ బికాస్ ఆ ఒక్క లేఖ ఒక్కటి పారాయణ చేసినా కానీ మీకు మీ యొక్క రిజల్ట్స్ అనేవి చాలా వరకు బెటర్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా మీద నమ్మకం పెట్టకండి, మీరు నా మీద అస్సలు నమ్మకం పెట్టుకోకండి. ఒక కృష్ణుడి మీద నమ్మకం పెట్టుకొని మీరైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి. బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఒకవేళ నీ కృష్ణుడి పూజ చేసుకుంటాను అని అనుకుంటే మాత్రం ఇన్కేస్ మనం నెక్స్ట్ ఫర్దర్ ఎపిసోడ్లో మనం ఏం చేద్దామంటే కృష్ణుడి యొక్క పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి వీడియో కూడా మనం మన ఛానల్లో పెడతామన్నమాట. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క పారాయణ అనేది మీరు స్టార్ట్ చేయండి అంతే. జస్ట్ బికాజ్ పూజకి సంబంధించింది పూజ పక్క పెట్టుకోండి. పూజ అనేది చేస్తారా చేయరా అనేది మ్యాండేటరీ కాదు.
చదవడం, రుక్మిణీ కళ్యాణాన్ని చదవడం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. చేయండి, చేసి దాన్ని అనుభవించండి. ఒక ఫీల్ ఏదైతే ఉందో, ఒక చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించండి. బెటర్ రిజల్ట్స్ అనేవి మీకు కనిపిస్తేనే మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు 11 days చేశారు, ప్రాబ్లమ్స్ ఏమి కూడా మీకైతే ఎక్కడ కూడా ఈ యొక్క ఇబ్బందులు కానీ అవన్నీ కూడా సేమ్ అలానే ఉన్నాయి అనుకోండి. ఇంకొక పీరియడ్ టైంలో 21 days అనేది టైం పెట్టుకొని మీరు దాన్ని చేసిన తర్వాత రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. అంతేగాని 11 days చేసిన తర్వాత మాకు చేంజెస్ కనిపించలేదు అని చెప్పేసి మాత్రం ఎప్పుడు కూడా అలా మాత్రం చేయకండి అనమాట. మీరు భక్తిగా ఆయనకి ఎట్లా అంటే ఆ కర్మ కరిగేంత వరకు కూడా చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అది కొందరికి 11 daysలోనే అయిపోతుంది, కొందరికి 41 days చేసినా కానీ అవ్వకపోవచ్చు, కొంతమందికి వాళ్ళు 41 days రకరకాల విధాలుగా వాళ్ళు షెడ్యూల్ పెట్టుకొని చేసినప్పటికీ కూడా కాకపోవచ్చు. అలాంటివి ఎన్ని చేసినా కూడా కాకపోవచ్చు. ఎందుకనంటే మాత్రం వాళ్ళకి బ్యాక్ అండ్ కర్మ అనేది ఆ రకంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది కరిగేంత వరకు కూడా చేయాలి. అది ఎప్పుడు కరుగుతుంది, ఎలా కరుగుతుంది అని చెప్పి ఎవరు కూడా చెప్పలేరు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శ్రీకాళహస్తికి పోయి ఇంకోటి చేయండి, లేకపోతే ఇంకోటి చేయండి అనేటువంటివి చాలా వరకు మనం వినే ఉంటాం కదా. అవన్నిటిని కూడా పక్కన పెట్టి ఒక్కసారి ఈ యొక్క రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది చదవడానికి ప్రయత్నం చేయండి. బెటర్ రిజల్ట్స్ అనేవి మీకైతే కనిపిస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు. మరి వీడియోకి అయితే ఇంతే. ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియో, అంతే. అంతకు మించి ఈ యొక్క వీడియో ద్వారా ఎక్స్పెక్ట్ చేసేది ఏమి కూడా లేదు. థ్యాంక్ యూ, బాయ్.